హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ ఎగ్స్ ఏంటి దీంట్లో బాయిల్ చేస్తున్నాను అనుకుంటున్నారా? ఎగ్ బాయిలర్ ఒకటి ఉంది కదా! మీకు చూపిస్తా ఉంటాను. అది పాడైపోయిందన్నమాట. దాని తర్వాత ఇంకా కొనలేదు. సరే ఈ నెస్టేషియాలో తీసుకున్న దాన్ని అసలు యూజే చేయట్లేదు. ఇలాగైనా యూజ్ చేద్దాం అనేసి దాన్ని తీసుకున్నాను. సో, ఇంకా యాజ్ యూజువల్ అనమాట. రొటీన్ ఇంకా డ్రింక్ వేడి చేయడము, దాని తర్వాత పాలు పెట్టడము, వీళ్ళిద్దరికి బ్రేక్‌ఫాస్ట్ చేయడము, వీళ్ళకి స్కూల్ ఉంది. స్కూల్‌కి పంపించడం. కొన్ని కొన్ని రోజులు ఎట్లా అయిపోతదంటే కొంచెం బోరింగ్‌గా ఉందే అబ్బా! అనేసి అనిపిస్తది. కొన్ని కొన్ని సార్లు అసలు ఏవి పనుండదు. డల్‌గా ఉంటది. మూడీగా ఉంటది. అలా అయిపోతది. ఇదేమంటే బేబీ కార్న్‌తో రైస్ చేశాను. చాలా యమ్మీగా ఉండింది. ఇంత యమ్మీగా వస్తుందని అసలు అనుకోలేదు. ఫస్ట్ టైమ్ చేశాననమాట. నెక్స్ట్ టైమ్ చేసినప్పుడు మీకు ఆ రెసిపీ షేర్ చేస్తాను. రెడీ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయారు స్కూల్‌కి. దాని తర్వాత మా సుదర్శన్ కూడా బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఏమంటే ఇది నా పక్కన మా నైబర్స్ అనమాట. తను కూడా జ్యోతి అనేసి. తను వాళ్ళ ఇంట్లో ఏదో పూజ చేసుకున్నారు. ఈ శ్రావణ మాసంలో వాళ్ళు కూడా పూజ చేసుకుంటారు కదా! సో, అలా ఏదో చేసుకున్నారు. నన్ను పిలిచారు. కానీ నేను వెళ్ళకూడదు అనేసి వెళ్ళలేదనమాట. ఇంకా ప్రసాదం అవన్నీ తెచ్చి పెట్టేసి వెళ్ళారు. ఏమైనా కానివ్వండి మనకి ఎలాంటి మూడ్‌లో ఉన్నా ఒక్కొక్కసారి అసలు హెల్త్ బావుండదు. మైండ్ బావుండదు. ఏదేదోగా పిచ్చి పిచ్చిగా అలా ఉంటుంది కదా! ఆ టైంలో మాత్రం నిజంగా మనకి ఓపిక లేక విసుగ్గా రెడీ అవ్వడము ఇష్టం లేక, ఎక్కడికి వెళ్ళడం ఇష్టం లేక, ఏముందిలే అనేసి ఇంట్లోనే ఉండడం అట్లా ఉంటుంది కదా! కానీ మనము ఏదో ఒకటి చేసుకొని కొంచెం మంచిగా మూడ్ తెచ్చుకొని అట్లా దగ్గరున్న ఏదైనా టెంపుల్‌కి వెళ్ళేసొచ్చినా ఎంత బాగా ప్రశాంతంగా అనిపిస్తదో. ఇలా ఎవరైనా పూజకి అలా పిలిచినప్పుడు వెళ్ళినా గానీ ఎంత బాగా అనిపిస్తదో. ఆ రోజు ఇంక నేను వెళ్ళలేకపోయాను. చాలా బాధేసింది. లాస్ట్ టైమ్ కూడా ఒకసారి పిలిచారు. అప్పుడు వెళ్ళలేదు. అదేందో వాళ్ళ ఎప్పుడు పిలిచినా ఏదో ఒకటి వస్తుంది. అలా వెళ్ళలేకపోతున్నాను. అరే ఛ! ఈసారి కూడా వెళ్ళలేదే అనేసి ఫీల్ అయ్యాను. ఒక్కొక్కసారి అలాగే అవుతా ఉంటుంది. ఇంకొకటేమంటే ఈ శ్రావణ మాసం ఉంది కదా! ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుండి నాకు భలే హ్యాపీగా అనిపిస్తుంది. అంటే నిజంగా చెప్తున్నాను. లాస్ట్ మంత్ వరకు అది ఏదోగా అయిపోయింది. అసలు ఏమీ బాలేదు. ఏదో గడిచిపోయింది అన్నట్టుగా ఉన్నిందనమాట. ఎప్పుడెప్పుడు అయిపోతుందా అన్నట్టుగా కూడా ఉన్నాను. ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయింది. అదేమంటే పాజిటివ్ వైబ్స్ అంటారు కదా! సో, అట్లా అనిపిస్తుంటది స్లోగా. ఇంకా మంచిగా లేదులే. ఇప్పుడిప్పుడే స్లోగా స్టార్ట్ అవుతా ఉంది. ఇలానే కొంచెం హ్యాపీగా మంచిగా ఉంటే బావుంటుంది అనేది. ఏదో ఏమి అంటే అసలు ఒక రీజన్ అంటూ లేదు. ఏదేదో డిస్టర్బెన్సెస్ అనమాట. మైండ్ అంతా పాడైపోవడము, అనవసరమైనవి అన్నీ ఆలోచించడము అలా అయిపోతా ఉంది. ఇదేమంటే నేను ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను కొత్తది. కాస్ట్ అయాన్ కడాయి అనమాట. ఎంతో బావుందో నాకు చాలా నచ్చింది అసలు. అది ఉంది కదా గ్రీన్ కలర్‌గా ఉంది చూసారా? అది ఎనామెల్ కోటింగ్‌తో వస్తది. అది హీట్ రెసిస్టెన్స్ అనమాట. అది ఏమంటారు మనం స్టవ్ మీద పెట్టినా అది పోవడం, కలర్ పోవడం అదంతా ఏముండదు. ఇంకా దాని హ్యాండిల్స్ చూసారా? వుడెన్ హ్యాండిల్స్ వచ్చాయి. అస్సలు కాలదు మనకి. దాన్ని పట్టుకొని చేసేసుకోవచ్చు. ఇంకా ఎలాంటి ఫ్రైస్ అయినా చేయొచ్చు. ఈ మధ్య దీంట్లోనే వండుకుంటున్నాను అన్ని నేను. ఇంకా దీనికి గ్లాస్ లిడ్ కూడా ఇచ్చారు. డిస్క్రిప్షన్ లింక్ పెడతాను చెక్ చేయండి. ఇంకా స్క్రీన్ పైన కూపన్ కోడ్ పెడతాను. అది యూజ్ చేసి తీసుకోండి. డిస్కౌంట్ కూడా వస్తుంది మీకు. ఇంతకు దీంట్లో ఏ రెసిపీ చేస్తున్నానంటే ఫస్ట్ టైం ఈ రెసిపీ చేయడము మీతో నేను షేర్ చేయడం కూడా. పొనగంటి ఆకు మీకు తెలుసా? పొనగంటి ఆకు తింటే చాలా హెల్దీ, చాలా మంచిది. మెయిన్‌గా మన ఐస్‌కి చాలా మంచిది. మా మమ్మీ ఎక్కువ చేస్తూ ఉంటుంది. ఒకసారి మా డాడీకి సర్జరీ జరిగింది ఐది. సో, అప్పుడు వెళ్ళినప్పుడు కూడా మా మమ్మీ ఇదే చేస్తూ ఉండిందనమాట. ఎందుకు ఇది ఆకుకూర అంటే అప్పుడు చెప్పింది. ఐస్‌కి చాలా మంచిది అది అనేసి. అందుకనేసి ఇంకా తెలుసు కానీ నాకు బెంగుళూరులో ఎప్పుడు ఇది కనిపించలేదు, దొరకలేదు. ఎప్పుడు పాలాకు, సిర్రాకు, మెంతి కూర, ఇంకోటేమో తోటకూర అలాంటివే దొరుకుతుంటాయి. అవి చేసేస్తూ ఉంటాను. మునగాకు కూడా దొరుకుతూ ఉంది. కానీ ఈ ఆకు దొరకడం లేదు. నేను ఇంట్లో కూడా తిరుపతిలో కూడా ఎప్పుడు నేను ఆంటీ ఈ ఆకు తెచ్చి చేయడం కూడా నేను ఎప్పుడు చూడలేదు. సో, ఫస్ట్ టైం నాకు దొరికింది నేను చేసుకున్నాను. ఒక ఆకు కోసం వెళ్ళి ఇంకొక ఆకు దొరికింది యాక్చువల్‌గా చెప్పాలంటే. నేను అది షార్ట్ వీడియోలో పెట్టున్నాను. మీతో షేర్ చేస్తున్నాను. మీరు చెక్ చేయండి ఒకవేళ చేయలేదు అంటే దానిలో చెప్పాను. సో, ఆ ఆకు తెచ్చుకున్నాను. ఇంకా ఆకు కర్రీ చేసుకుంటున్నాను. ఫస్ట్ నాకు ఈ రెసిపీ కూడా తెలీదు ఎలా చేయాలి అనేసి. మా మమ్మీని అడిగాను. 2 టైప్స్ చెప్పింది. సో, ఇది చేద్దాంలే కొంచెం బావుంటుంది అనేసి అన్నారు. అంటే కొద్దిగే ఉంది ఆకు. మెయిన్‌గా ఆకు ఒలచాలంటే చాలా ఓపిక ఉండాలిరా నాయనా అనేసి అనిపించింది నిజంగా అసలు. ఎంత సేపు పట్టిందో నాకు ఆ ఆకు ఒలచడానికి. చిన్నగా ఉన్నాయి. మా మమ్మీ చేస్తది. మరి ఇంత చిన్నగా ఉండవు. కొంచెం పెద్దగానే ఉంటాయి. మరి ఇది అదేనా అనేసి ఒక డౌట్ మళ్ళీ. చాట్ జీపీటీలో చూసాము. గూగుల్ సెర్చ్ చేశాను. సో, సేమ్ అదే ఆకు పొనగంటి ఆకు అనేసే వచ్చిందనమాట ఇది. సో, అందుకే ఇంక పొనగంటి ఆకు కానీ చాలా టేస్టీగా ఉంది తెలుసా! ఎంత యమ్మీగా ఉందో. నేను ఎన్ని ఆకుకూరలు తిన్నానో వాటికి అన్నిట్లో ఇది ది బెస్ట్ అనిపించింది నాకు అసలు. చాలా టేస్టీగా అనిపించింది. జస్ట్ ఇదిగో ఇప్పుడు ఇట్లా ఫ్రై చేశాం కదా! కొంచెంసేపు ఉడికిపోతది. అది అప్పుడు తిన్నామనుకో
అంటే చాలా టేస్టీగా ఉండింది అసలు. కాకపోతే నేను అక్క వరకు వదలకుండా పెసరపప్పు కూడా నానబెట్టుకున్నాను అనమాట. పెసరపప్పు వేస్తే చాలా బాగుంటుందంట. సో పెసరపప్పు వేసి చేద్దామనేసి చేస్తున్నాను. నెక్స్ట్ టైం అయితే ఈ ఆకుకూర ఇంకా ఎక్కువ తీసుకొని చేసేసుకుంటే చాలా క్వాంటిటీ వస్తుంది. ఇప్పుడు చాలా కొద్దిగా ఒక్కరికి సరిపోద్దేమో అది, అంతే అనమాట. ఇంకా ఇప్పుడేమంటే పెసరపప్పు కొంచెం ఉడికిచ్చేసుకున్నాను, దెన్ వేస్తున్నాను అనమాట. సో దానివల్ల ఏమంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ వచ్చింది. లేదా ఓన్లీ ఆకుకూరే అనుకోండి, నాకు ఒకదానికే సరిపోతుందేమో అది, అంత వచ్చింది. ఇంకోటి ఏమంటే ఈ కడాయి అసలు నాన్ స్టిక్ చేసినట్టే ఉంది. నాన్ స్టిక్లో మనం ఎలా చేస్తాము, అస్సలు అంటుకోదు, కొద్దిగా ఆయిల్ వేస్తే సరిపోతుంది. సో సేమ్ అలాగే ఉంది. ఏమంటారు కొన్ని ఇలా ఉంటాయి కదా గిన్నెలు ఇలాంటివి, మనకి వాటిల్లో చేయాలంటే మనకి భలే ఇష్టం వస్తుంది. సో అప్పుడు ఏదేదో చేయాలి వాటిల్లో, మనకి అంత మూడ్ లేకపోయినా కానీ ఆ రెసిపీ చేసేసేయాలి, ఈరోజు ఆ వంట చేసేసేయాలి అనే లాగా ఉంటాయి కదా కొన్ని గిన్నెల్లో చేసుకుంటే. సో అలాంటి దాంట్లో ఇది ఒకటి అనమాట. ఇప్పుడు నా ఫేవరెట్ అయిపోయింది ఇది అసలు. ఇంకా ఎలాగో ఇలా ఐరన్ కడాయిస్లో ఇలాంటి వాటిల్లో చేస్తే హెల్త్ చాలా బాగుంటుంది అది ఇది అంటారు కదా. సో నాకు చేసుకోవాలి అనేసి అనిపిస్తూ ఉంటుంది. కానీ మళ్ళీ వాటికి అలవాటు అయిపోతుందో, అసలే ఇప్పుడు ఇది ఎందుకులే వాటిలో చేసుకుందాంలే అన్నట్టు మామూలు స్టీల్ గిన్నెల్లో నాన్ స్టిక్ దాంట్లో చేసేస్తూ ఉంటాను. కానీ మళ్ళీ ఇంకా ఇది స్టార్ట్ చేస్తున్నాను ఈ మధ్య. దీంట్లోనే ఒక 3-4 రెసిపీస్ ఏమో చేసేసాను ఇప్పటికే నేను. సో నాకు చాలా నచ్చింది, దీంట్లోనే చేసుకుంటున్నాను అప్పటి నుండి. ఈరోజు అయితే దాంట్లో నేను ఫ్రైడ్ రైస్ కూడా చేసేసాను. నాకు ఇమ్యూనిటీ లేదేమో అనిపిస్తూ ఉంది, ఊరికే కోల్డ్ అయిపోతుంది. అసలు ఏం తిన్నానా అనేసి ఆలోచించుకోవడమే సరిపోతుంది. వీక్లీ వన్స్, ఒక్కసారైనా వీక్లో నేను కోల్డ్కి సఫర్ అవుతున్నాను. అసలు ఇంకా ట్యాబ్లెట్ వేసుకున్నంత వరకు అది తగ్గడం లేదనమాట, అట్లా అయిపోతుంది. మళ్ళీ అది మైగ్రేన్ కాదనమాట, కోల్డ్ ఒకటే. మళ్ళీ హెడేక్ అలా ఉండదు, రన్నింగ్ నోస్ వచ్చేస్తుంది. ఇంతకుముందు నాకు బ్లాక్డ్ నోస్ ఉంటుంది కోల్డ్ అయిపోతే, కానీ ఇప్పుడు రన్నింగ్ నోస్, దాంతో ఎంత సఫర్ అవుతున్నానో అసలు నాకే అర్థం కావట్లేదు. అలర్జీ అయిపోతుంది, తెలుసుకోవాలి ఏంటో అది. సుదర్శన్ టెడ్డీని తీసుకొచ్చేసాడు స్కూల్ నుండి. బేబీ ఏమి ఏంది ఇంకా అప్పుడు 25 అవుతుంటే కూడా బాబా ఓన్లో బుజ్జివాడు 30 కదా వదిలేదు అంటున్నాడు. చూసావా డెడ్, నాకు సుదర్శన్కి ఎంత డిఫరెంట్. డెడ్ నేను ఎంతో టేస్టీగా చేశానంటే ఇలా చూపిస్తాను నీకు. అసలు ఒక్కసారి తిని చూడు ఎంత బాగుంటుందో. అనొద్దు, ఇలా తిను, పట్టు, ఇలా తీసుకో హ్యాండ్తో, ఫింగర్స్తో. నన్ను చూడు వాళ్ళ, నిజంగా చెప్పురా, భలే ఉంది కదా. గుర్తు బాబా, నేను అంతేనన్నా. సో బాబ్స్ బాబా ఇది ఒకసారి టేస్ట్ చూడు బాబా. ప్లేట్ తేట, పెద్ద పాప కదా బాబా. టేస్టీగా ఉంది కదా, అసలు ఎమ్మీగా ఉంది. అదే అవునా, చాలు కారం. మా సుదర్శన్కి కారం తక్కువ అయిందంట. నేనేమంటే కారం ఉంది, పప్పుల పొడి ఉంది కదా, సో అది కూడా వేసేసాను అనమాట. అదేసరికి దాంట్లో కొంచెం కారం తక్కువ ఉంది, మరి ఎక్స్ట్రా కొంచెం కారం వేసుంటే బాగుండేది అనేసి అని మళ్ళీ ఒక 1 స్పూన్ నార్మల్ రెడ్ చిల్లీ పౌడర్ ఉంది కదా, అది వేసి కలిపేశాను. ఎంత బాగుందో తెలుసా. ఇంకా చెమ్మగడ్డ కర్రీ ఉన్నింది, ఇంకా అది వేడి చేశారనమాట. అదిను ఇది ఇంకా పెరుగుంది, అన్నము. అది సుదర్శన్ నెయ్యి వేసుకొని తిన్నాడు. ఎంత బాగుందో అసలు, ఎంత నచ్చిందో. ఒక్కసారి ట్రై చేయండి, ఒకవేళ మీరు ఎవరు చేయలేదు ఇప్పటి వరకు, ఇది తెలియదు రెసిపీ అంటే మాత్రం ట్రై చేయండి. ఇంకా మా మమ్మీ అయితే ఇట్లా చేయడం ఎప్పుడు తినలేదు, మామూలు ఆకుకూర చేసేస్తుంది అనమాట ఫ్రై లాగా. అది చాలా ఎమ్మిగా ఉంటుంది, అది కూడా నేను ఇదే ఫస్ట్ టైం చేయడం ఇట్లా. ఇంకా టెడ్డీ గురించి మీకు తెలిసిందే కదా, వీడికి నాన్ వెజ్ ఇంక ఇవి ఇలాంటివి ఏది పెట్టినా కానీ అంటది, ఎంత బాగున్నా కానీ. మళ్ళీ దాని తర్వాత హ్యాపీ వస్తుంది, 3కి తీసుకొస్తాను, వాడికి అన్నం పెడతాను రాగానే. అప్పుడు చెప్తుంది హ్యాపీకి అయితే నిజంగా అసలు నచ్చేస్తుంది వాడికి, నాకైతే దాంట్లో డౌటే లేదు. మా సుదర్శన్ చూసాడా, వీడు తినట్లేదని మళ్ళీ ఆ ఎగ్ తీసుకొని స్క్రాంబుల్ ఎగ్ లాగా చేసుకొని వచ్చాడు. ఇంకా వాళ్ళిద్దరు తింటున్నారు పెట్టుకొని. తర్వాత ఆపోన్ తీసుకొచ్చేసాను, ఇంత నెయ్యి వేసి కర్రీ వేసి మంచిగా పెడుతున్నాను. వాడికి ఎంత నచ్చేసిందో నిజంగా, అసలు చూసారా 4 thumbs ఇస్తూ ఉంది, వాడికి భలే ఇష్టం వచ్చేసింది. ఇంకా హ్యాపీకి ఏమంటే వీళ్ళ స్కూల్లో వెస్టర్న్ డాన్స్ కాంపిటీషన్కి సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట. అంటే వేరే స్కూల్కి వెళ్ళి వీళ్ళ కాంపిటీషన్, అంటే వీళ్ళు డాన్స్ పర్ఫామ్ చేయాలి, ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ అనమాట. వీళ్ళ క్లాస్లో వీడిని ఒక్కరినే సెలెక్ట్ చేశారంట. మళ్ళీ వేరే సెక్షన్స్లో వేరే పిల్లలు ఉంటారు కదా, సో అట్లా క్లాస్ వైజ్ ఒక్కొక్కరిని అట్లా తీసుకున్నారు. సో వీళ్ళు టోటల్
5 to 8 మెంబర్స్ ఏమో ఉన్నారు. సో దాన్ని డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది ఈ రోజే అనమాట. అది వీళ్ళని తీసుకెళ్ళి మనం స్కూల్లో వదిలేసామనుకోండి, వాళ్ళే తీసుకెళ్తారు. ఎన్పిఎస్ స్కూల్, నేషనల్ పబ్లిక్ స్కూల్ అని ఉంది. సో ఆ స్కూల్లో వీళ్ళు పర్ఫామ్ చేయాలి. ఇంకా వీళ్ళ డాన్స్ ప్రాక్టీస్ జస్ట్ ఒక 3-4 డేస్ అనుకుంటా, అంతే. 3 డేసే చెప్పాలంటే, అంతే. ఆ సార్ 3 డేస్లో నేర్పించేశారు. ఇంకా వీళ్ళే ప్రాక్టీస్ చేసుకుంటా ఉంది ఇంటికి వచ్చి. కొంచెం సీరియస్గా తీసుకొని వాళ్ళ సార్ ఇంకొంచెం మంచిగా ప్రాక్టీస్ చేయించి, అంటే స్టెప్స్ అన్నీ ఓకే, బాగున్నాయి, సాంగ్ ఓకే అంతా. సార్ అక్కడ ప్రాక్టీస్ చేయించడం వేరు కదా, గ్రూప్ అంతా పెట్టుకొని అలా చేపిస్తే ఇంకా బాగుండేది అనిపించింది నాకు. పాపం వీళ్ళే నేను చెప్పాలంటే గ్రూప్లో యాడ్ చేస్తారు కదా, ఇంకా మేమే సాంగ్ ఏంటో పంపించండి, ఇంకా స్టెప్స్ ఎట్లా కంపోజ్ చేశారు, ఎవరైనా చేస్తే ఆ వీడియో షేర్ చేయండి, దాన్ని బట్టి మేము ప్రాక్టీస్ చేపిస్తాం ఇంట్లో అట్లా అని చెప్పేసి అడిగి పేరెంట్స్ ఇంకా అలా ప్రాక్టీస్ చేయించుకున్నాం అనమాట యాపీని ఇంట్లో. యాపీకి ఏమంటే ఇట్లా మధ్యలో డాన్స్ చేసేటప్పుడు మధ్యలో వచ్చి ఇట్లా స్ప్లిట్ చేయాలన్నమాట. సో అది ఎట్లా ఉంటుందంటే, అప్పుడు వీడు స్ప్లిట్ చేసేటప్పుడు మిగతా పిల్లలందరికీ వేరే స్టెప్స్ ఉంటాయి. సో అట్లా అందరు కలిసి చేస్తేనే ప్రాక్టీస్ బాగుంటుంది. సార్కి ఏమో ఒకరోజు లీవ్ పెట్టేశాడు, ఏందో మరి పాపం వీళ్ళు ఎలా చేస్తారో ఏంటో అక్కడ. నువ్వు తినరా సాక్స్ హ్యాపీ, ఇది వేసుకో, వెళ్ళేటప్పుడు వేసుకో. కొత్త సాక్సా? స్కూల్ సాక్స్, స్కూల్ షూస్. వాడు ఎక్కడ పోగొట్టట్లేదా? పోగొడితే కొనిస్తాను ఇంకోటి. నానా హ్యాపీ చూడు, డాన్స్ చేసేటప్పుడు చూడు, నన్ను తీసి బ్యాగ్లో పెట్టు, ఎక్కడంటే పెట్టద్దు చెప్తున్నాను. చలి పుడుతున్నాను, బస్సులో కదా వెళ్ళేది వాడు పాపు, అది వేసుకెళ్ళకూడదు. స్కూల్ జాకెట్ లేదు వాడికి. వెళ్ళి కూర్చో, సాక్స్ అయ్యిరా నీట్గా. సునీల్ ఇవ్వడా బాబా సునీల్ మీకు? లంచ్ బాక్సా? పెట్టేశాను కదరా, అక్కడే ఉంచుడు. నువ్వు సేమ్ బాబాయ్ ఉంటావురా, అన్నీ పాడు చేసే అలవాట్లు, పోగొట్టుకునే అలవాట్లు. అందుకే బాబాయ్ కూడా బాబాకి ఇచ్చిండాడు ఏమి. కానీ ఇక్కడ నుండి చాలా ట్రాఫిక్ ఉంటుంది కదా. ఏ థ్రెడ్స్ రా? లాగదులే నన్న, లేనా లే మంచిగా నుంచో, పారు చేసుకోకు డ్రెస్ని. అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నావు చూసుకొని వస్తుందంట వీడొకడు. జాకెట్ తీసుకోరా. షూ వేసేసుకున్నావు హ్యాపీ? ఒకసారి నాకు చూపించు డ్రెస్సింగ్ మీద ఎలా ఉందో. ఇక్కడికి రా కనిపించు. అక్కడే ఉండు. ఫోటో తీస్తానండి, అట్లే ఉంది, భలే ఉన్నావు. లైట్ మేకప్. బాయ్, ఆల్ ది బెస్ట్ నాన్న. తీసుకోరా బంగారు తల్లి, బాగా చేయి. ఫోన్ చేయి నాకు. బాయ్ నాన్న. టెడ్డీ రా తొందరగా. టెడ్డా యాపీ బాయ్. టెన్షన్ పడే వాటర్ తాగుతూ ఉండు. ఇంకోటి ఏమంటే యాపీకి పిక్నిక్కి వెళ్తున్నట్టు ఉందన్నమాట. ఎన్ని స్నాక్స్ తీసుకెళ్తుందో, ఆ బ్యాగ్ నిండా స్నాక్సే ఉన్నాయి. బస్సులో అక్కడికి ఆ స్కూల్కి వెళ్ళే అంత దూరము తింటా వెళ్తుందంట వాళ్ళ ఫ్రెండ్స్తో. ఇంకా గణేష పూజ నాకు అది 8th వీక్ అనమాట. ఇంకా ఆ రోజు అన్నం చేసేసిన తర్వాత ఏమంటే టొమాటో రసం చేశాను. అరటికాయ అంటే భలే ఇష్టం టెడ్డీకి, సో అరటికాయ ఫ్రై చేద్దాం అనేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఏమంటే ఎందుకో చాలా తర్వాత టొమాటో చట్నీ చేసుకోవాలి అనిపించింది. సో అది ఇంకా టొమాటో చట్నీ చేసి మళ్ళీ అరటికాయ ఫ్రై చాలా బాగుంటుంది. టొమాటో చట్నీ, అరటికాయ ఫ్రై, రసము, అరటికాయ ఫ్రై ఏదైనా చాలా బాగుంటుంది. నా ఫ్రెండ్ ఇడ్లీ పిండి పంపించింది అని చెప్పా కదా, దాంతో ఆ రోజు ఎందుకు పునుగులు వేసుకోవాలి అనిపించింది. చాలా మంత్స్ తర్వాత పునుగులు వేసుకున్నాను. ఇంకా కొంచెం అత్తయ్య చేసిన ఊరగాయ ఉంటే దాంతో నంచుకొని తినేసాము స్నాక్స్గా. ఇంకా హ్యాపీ వాళ్ళు పాపం చాలా టైర్డ్ అయిపోయారు. వాళ్ళకి పాపం అన్ఫార్చునేట్లీ ప్రైజ్ రాలేదంట. సో పర్వాలేదు లేరా అని చెప్పాను. సో అంతే, ఇక్కడ వ్లాగ్ ఏం చేస్తాం. అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకున్నాను. నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కొత్తగా సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.